బీడీ కార్మికుల బతుకులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారాయి. అది తెలుగు రాష్ట్రాల్లో అయినా దేశంలో వేరే రాష్ట్రాల్లో ఉన్నా సరే వారి బతుకుల్లో మాత్రం మార్పులు కనిపించడం లేదు. వారి జీవితాల్లో వెలుగులు పూయటం లేదు. రోజు బీడీలు చుడుతూ చాలీ చాలని సంపాదనతో తమ జీవితాలను నెట్టుకొస్తున్నారు. రోజంతా బీడీలు చుడితే వచ్చే అరాకొర సంపాదన తమ అవసరాలకు ఏమాత్రం సరిపోవటం లేదని ముంబైలో ఉన్న మన తెలుగు బీడీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు మహారాష్ట్ర ప్రభుత్వం గుర్తించటం లేదని, ఇప్పటికైనా తమను ప్రభుత్వం గుర్తించి తగిన సాయం చేయాల్సిందిగా కోరుతున్నారు. ఇక ముంబైలో వర్లీలో ఉంటున్న తెలుగు బీడీ కార్మికుల బతుకుల చిత్రంపై మరిన్ని వివరాలను మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. మహిళ ఇంటిని పోషించాలంటే తనకంటూ కొంత ఆదాయం కావాలి. ఆ ఆదాయము భర్త యొక్క ఆదాయం కొరకు ఎప్పుడు వెయిట్ చేస్తుంటారు కొంతమంది మహిళలు. కానీ మరికొంతమంది తన చేతి వృత్తితో తను ఎంతలో కొంతైనా ఇంటికి కొరకు సంపాదించాలని ఆలోచిస్తుంటుంది ప్రతి మహిళ. వారికి చిన్నప్పటి నుంచి నేర్పించినటువంటి విద్య అనుకోవచ్చు, వాళ్లకు అలా ఆడుతూ పాడుతూ నేర్చుకున్నటువంటి వృత్తి, అలాంటి వృత్తితో కొంతమంది మహిళలు మహారాష్ట్రలో ఉన్నటువంటి గోపాల్ నగర్లో బీడీలు ఒక చేతి వృత్తిగా వాళ్ళ జీవనోపాధి, వాళ్ళకు అంటే కుటుంబ వృత్తి అని చెప్పడం కాదు, ఇక్కడ వాళ్ళ యొక్క జీవనోపాధిగా అని చెప్పవచ్చు. ముఖ్యంగా రోజు కూడా కొన్ని వందల బీడీలు చుట్టడం, అమ్మడము, కొన్ని కిలోమీటర్ల వరకు నడుచుకుంటూ వెళ్ళి దాన్ని అమ్మి కనీసం ఎంతో కొంత వచ్చినటువంటి ఆదాయంతో వారి యొక్క ఫ్యామిలీని చూసుకుంటూ వాళ్ళ పిల్లల బాగోగులను చూసుకోవడమే వాళ్ళ యొక్క ముఖ్యమైనటువంటి దారి, ఆదాయం, కుటుంబ పోషణ. ఓకే, ఇప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి మహిళలు కొంతమంది ఉన్నారు. వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ యొక్క ఉపాధి ఎంత ఉంది, వాళ్ళు ఏ విధంగా ఈ యొక్క వృత్తిని చేస్తున్నారు, కష్ట నష్టాలు ఏంటి, దీనివల్ల ఆరోగ్య సమస్యలు ఏంటి అన్నది కనుక్కునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. ఇది ఏదైతే ఆకుందో ఈ ఆకుని ఏమంటారు? తునికాకు. ఎక్కడి నుంచి తెస్తారమ్మా? ఇక్కడ అంటే మీరు ఇప్పుడు ఈ ఆకుని ఏదైతే ఉందో బీడీ ఏదైతే చుట్టాలంటారో ఎక్కడి నుంచి తీసుకున్నారు? దుకాణ పోలే తెచ్చిస్తారు మాకు, వాళ్ళే తెచ్చి. అంటే మొట్టమొదటి నుంచి ఎన్ని సంవత్సరాలు అయింది ఇది చేయబట్టి? మేము చిన్నప్పటి నుంచి ఇదే వాళ్ళే తెచ్చేస్తారు. బీడీలు నడిపి ఇట్లా దంద పెట్టుకుంటారు వాళ్ళు. వాళ్ళే ఆకు, తంబాకు, దారం అన్ని వాళ్ళే ఇస్తారు. మేము చేసి ఇస్తే పైసలు ఇస్తారు. ప్రతిరోజు అంటే బీడీలు ఎన్ని చుట్టుతారు? దానివల్ల మీకు ఎంత ఆదాయం వస్తుంది? పైలు తక్కువనే ఉండే, ఇప్పుడు ఎంత 250, 280. 1000 చేస్తే 280 వస్తాయి. ఇప్పుడు దినమంతా కూర్చుంటేనే 500 అవుతాయి. పైల లెక్క కావు కదా. ఇప్పుడు పిల్లల్ని ఎంబాలించుకొని చేసుకొని ఆకు పోతాయి. మళ్ళీ ఇళ్ళకి వెళ్ళి తంబాకు తీసుకుంటారు, ఇళ్ళకి వెళ్ళి దారంకు తీసుకుంటారు. అట్లా అయితే మొత్తం ఈ ఆకుని మొట్టమొదట ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు? బీడీ ఫస్ట్ ఆకు తీసుకొచ్చుకున్న తర్వాత ఇప్పుడు ఈ పూడ ఉందా, ఇప్పుడు నీళ్ళలో కూర్చోాలి. నైట్ తెల్లారి ప్రొద్దున మన పనులన్నీ అయినాక ఆక్కడ చేసుకోవాలి. ఆక్కడ చేసుకున్న తర్వాత ఇట్లా మూట కట్టుకోవాలి. ఇట్లా మూట ఇదే ఈ ఆకే ఈ మూట కట్టుకోవాలి. నాణ్య తర్వాత ఇట్లా మూట కట్టుకోవాలి. దాని తర్వాత మనం ఒక దారం చుట్టుకోవాలి. ఈ ఆకు, తంబాకు ఇంట్లో పోసి ఇది ఇలాగా చేయాలి. ఇది పొద్దుంతా కూర్చుంటే 1000 వేయచ్చు. కానీ ఇప్పుడు ఎట్లా వయసు అవుతుందో అట్లా ఒక 1000 బీడీలు కావు. అన్ని పనులు చూసుకుంటే, పిల్లల్ని చూసుకుంటే 500 ఈజీగా చేయొచ్చు. 500 ఈ ఆకును కట్ చేసే దాంట్లో కూడా ఒక షేప్ అనేది ఖచ్చితంగా ఉండాలి, తప్పనిసరి. కట్ చేయడమా? ఇట్లా షేప్ కట్ చేస్తేనే బీడి వస్తుంది, లేకుంటే రాదు. ఎట్లా పడితే అట్లా కత్తిరిస్తే రాదు. అయితే ఇలాంటి బీడీలు చుట్టిన తర్వాత మీరు ఇదైతే దీన్ని ఏమంటారమ్మా? తంబాకు. ఇది కూడా వాళ్ళే ఇస్తారా మీకు? వాళ్ళే ఇస్తారు. అంటే మీకు కేజీల ప్రకారం ఇస్తారా? కేజీల ప్రకారం ఇస్తారు. కేజీల ప్రకారం 1000 బీళ్ళకు 1/2 కిలో ఆకిస్తారు, 200 గ్రామ్ తంబాకు ఇస్తారు. 200 గ్రామ్ అంటే మళ్ళీ వాళ్ళు తీసుకుపోవడం వాళ్ళే? వాళ్ళెందుకు, మేమే తీసుకెళ్ళాలి. మీరే తీసుకెళ్ళాలి? అవును. ఓకే. అయితే అమ్మా, మీరు ఇప్పుడు తీసుకుపోవాలి అని అంటే ఎక్కడికి తీసుకెళ్ళాలి? ఏడికెళ్ళికి తీసుకుపోతాం, దుకాణాలు ఇస్తాం. ఈ బీడీలు తీసుకొని వెళ్తే ఇవి మజూరి ఇస్తాడు మాకు. వెంటనే మజూరి తీసుకొని వస్తాం. ఆకేస్తారు, తంబాకు ఇస్తారు, బీడీలు తీసుకొని వస్తాం, దారం ఇవన్నీ.
ప్రతిరోజు ఎన్ని బీడీలు చేస్తారు? పైలో వేస్తుంటే మజార్ దాకా, ఇప్పుడు అయితే లేవు. ఇప్పుడు ఎందుకంటే మనమల్లని చూసుకున్నాడు, చేసుడు ఇంట్లో అన్ని చూసుకొని ఉంటలేవు. 500 రోజుకైతే 500, 200,000 ఇచ్చేస్తాం. డైలీ పోతుంది అన్నట్టు మాకు 200,000 ఇచ్చి రావాలా తీసుకుపోయి. చాలా స్పీడ్ గా చేస్తున్నారా? ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? చిన్నప్పటి నుంచి ఇంతే ఇక మేము చేసుడు ఇదే. ఇప్పుడు కూడా చేస్తా నేను బీడీలు. ఆ. అంటే మొత్తం అంతా ఇంక ఇదే పనిలో. ఆ, ఒక గంటలో ఎన్ని బీడీలు చేస్తారు? గంటల 8 కట్టలు ఇలా చేస్తాం. ఒక కట్టకి ఎన్ని ఉంటాయి? ఒక 25. ఆ, ఓకే. అయితే మొత్తం ఒక గంటలో ఒక చేస్తాం. 8 కట్టలు చేస్తాం. గంటలు చేసేస్తారు. ఆ. మళ్ళీ మీరు అంతా మొత్తం ఏదైతే చేసిన తర్వాత తీసుకొని కట్టేయాలి ఇక. మొత్తం ఒక 25 బీడీల కట్ట కట్టేయాలి. కట్ట కట్టేసినాక 1000 బీడీలు ఉండవాలి దుకాన్లకు తీసుకపోతే అక్కడ ఇవ్వాలా. తీసుకుపోయినాక అయినా తంబాకు ఇస్తాడు, ఆకులు అన్ని మనకి ఇస్తాడు, మజూరు ఎంచుకొని పైసలు ఇస్తాడు అంతే. మళ్ళీ ఇంకో జాగాలకు అదే పక్కకు దుకాణంలోకి పోయి తంబాకు ఆకు మనం పైసలు ఇవ్వాలా. ఆకు తంబాకు ఇస్తారు 210 రూపాయలు 1 కిలో కొనాలంటే ఆకు. తంబాకు వజా తీసుకున్నాలంటే 50 రూపాయలు 200 గ్రాముకు. అమ్మా మీరు ఈ ఏదైతే ఉందో అంటే ఈ దారం ఏంటమ్మా? ఇది కట్టల దారం. అంటే ఇది ప్రత్యేకంగా ఉంటుందా? ఖచ్చితంగా అవి కట్టల దారం. ఇది నార్మల్ దారమేనా దీనికి, లేకపోతే ఇంకా అట్టి ఇస్తారు. అట్టి మనము మిషన్ లో కుడతాం చూడ, అది కాదు, ఇది అలాగుంటది. ఇది వేరు. అంటే ఏదైతే బీడి చుట్టడానికి ఒక అంటే అది ఊడిపోకుండా మాకు అట్టిస్తారు అన్నట్టు. ఈ ఆకుతో పాటు ఇస్తారా మీకు? ఈ ఆకుతో పాటు అది ఇస్తారు. ఆకు తంబాకు దారం ఇస్తారు. అవి సుధం పైసలకే ఇస్తారు. మేము కొనుకొచ్చుకోవాలా. ఇక ఆకు కట్టి చేసినట్టు దారాలు సుతం చుట్టుకొని విడిల దారం, కట్టల దారం. అంటే ఇది ఆకు ఏదైతే ఉందో ఈ ఆకుని రాత్రి నానబెడతారు, తర్వాత దాన్ని తీసుకొని ఉదయం ఒక షేప్ ఇస్తారు అని అన్నారు. అయితే ఇది చుట్టేటప్పుడు ఆరోగ్య సమస్యలు అన్నది ఖచ్చితంగా ఉంటుంది మహిళకు. ఓకే, ఈ హెల్త్కి సంబంధించింది అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు చేస్తున్నారు? మేమా, నేను 30 సంవత్సరాలు అవుతుంది బిడిల్ చేయబట్టి. 30 సంవత్సరాలు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి మీకు? ఇక అప్పుడప్పుడు జ్వరం వస్తుంది, వాసనకు దగ్గులేస్తుంది, తలకాయ దింపుతుంది. కానీ ఇక మరి బతికే ఇది అయ్యమ్మది. అందుకే ఇక ఎట్లా ఆరోగ్యం ఉన్నా కానీ చేసుకోవాలి. ప్రతి రోజు ఎంత సంపాదిస్తారమ్మా? అన్ని పోంగా 80-90 రూపాయలు మిగులుతాయి. అన్ని పోంగా ఒక 80-90 రూపాయలు. మొత్తం ఖర్చు అంతా పోంగా ఈ ఆకు తంబాకు ఈ బీడీలకు అన్ని పైసలు ఇయ్యంగా 100 రూపాయలు మిగులుతాయి. ఆ 100 రూపాయలల్లో మేము పిల్లల్ని పోషించుకోవాలా, మేము బతకాలా. ఇదే ఆధారం ఇంకా. ఓకే, ఇప్పుడు మీకు ఇక్కడ గవర్నమెంట్ కానీ ఇదంతా కానీ మహిళలకు సంబంధించింది అంటే 80-90 రూపాయలు మాత్రమే ఉంటుంది. అంటే ఇలాంటి ఇక్కడ మహిళలకు ఇలాంటి కొంత ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు కావాలని ఏమైనా అడిగారా? అట్లా రాలేదు, ఛాన్స్ కూడా రాలేదు. ఇదే పైల నుంచి ఇట్లా అలవాటు అయిపోయింది మాకు కూడా. ఈ 2 నెలల నుండి ఇస్తుండ్రు 1500, కానీ అవి ఒకళ్ళకి అత్తున్నాయి, ఒకళ్ళకి అత్తలేవు. మాకైతే రాలేవు అవి. అంటే నేను అనడం అంటే ఇది మీరు ఏదైతే ఒక వృత్తిని ఎంచుకున్నారు, బీడీలు చుట్టడం అనేది ఒక వృత్తి, దీని డెవలపింగ్ కొరకు ప్రభుత్వం నుంచి మాకు ఇలా కొద్దిగా అంటే ఒక అందరూ కూర్చొని చేసుకునే విధంగా ఒక రూమ్ లాంటిది అంటే మాకు హెల్త్ ఇష్యూస్ వస్తుంది, దీని గురించి ఏమైనా మాట్లాడేది? ఎవరు ఇవ్వలేదు, మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేరు. ఎవరి ఇంట్లో వాళ్ళు చేసుకోవాలి, ఎవరికి ఆరోగ్యం బాగలేకపోతే వాళ్ళు అంతే. నడుము, కాళ్ళు, చేతులు, దగ్గు, తడుసు, తంబాకు వల్ల కూడా అవుతుంది. దవాఖానలలో పోవాలి మళ్ళా. కానీ ఇది మాత్రం ఇంకా ఖచ్చితంగా ఇది మీరు సొంతంగా చేసుకోవాలి. మరి చేసుకుంటా ఎన్ని అన్నా కానీ చేసుకోవాలి. ఎందుకంటే ఇంట్లో ఎక్కువ ఇది లేదు కదా. అమ్మా, ఇక్కడ మీరు ఏదైతే ఉందో ఆమె చెప్పారు అనారోగ్యము సమస్యలు ఎంతున్నా కానీ మాకు ఒక 80-90 రూపాయలు రోజు మిగులుతుంది. కానీ ఎంత ఉన్నా మేము చేయాల్సిందే, తప్పదు. ఓకే, దీని కొరకు ఒక మహిళా పొదుపు పథకం కింద లేకపోతే ఒక చేతి వృత్తి కింద దీన్ని డెవలప్ చేసుకోవాలంటే ప్రభుత్వం నుంచి, గవర్నమెంట్ నుంచి ఎటువంటి సహాయ సహకారాలైనా కావాలి అన్నది మీరు మహిళలందరూ కలిసి ఏదైనా చెప్పాలనుకున్నారా?
చెప్పాలని అనుకున్నాం, ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నో అది ఉంటాయి. కనీసం మాకు ఏదైనా ఆరోగ్యం బరాబర్ లేదు, దవాఖానలో పోవాలంటే కుటుంబం జేబులోకి వెళ్ళే పెట్టుకోవాలి. కనీసం ఏదైనా ఇప్పుడు ఈ జేసుట్లా ఎన్నో బీమార్లు ఉంటాయి, ఇవన్నీ గుంజుతాయి. కళ్ళు కూడా గుంజుతాయి. ఏవి గుంజినా కానీ సర్కారు అయితే ఏమి ఇయ్యది. ఉచితంగా ఏదైనా మందులన్నా కనీసం అదేం లేదు. బీడీ కార్మికులకు దేశంలో కొంతమందికి పింఛన్ చాలుంది. బీడీ కార్మికులు మాకు ఇక్కడ ఏం లేదు. మాకు అది ఇప్పిస్తే బాగుంటుంది అని మేము అనుకుంటున్నాం. తక్కువ ఉంటే మాకు మంచి బాగుంటుంది. ఎందుకంటే ఈ చేసిన చేతకు నడుము నొప్పులు ఉంటాయి, ఎప్పుడు కూర్చుంటూనే ఉంటుంది కదా మాది. ఇవన్నీ గుంజుతాయి. ఇవే వేసుకోవాలా, దవాఖానలో పెట్టి రావాలా, అంతే. దానికి ఏమన్నా ఒక ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని. ఉదయం ఎన్ని గంటలకు బీడీలు చేయడానికి కూర్చుంటారమ్మా మీరు? పని అంతా చేసుకొని 1-2 కూర్చుంటాం, రాత్రి బార్ అవుతుంది. ఆ పని ఈ పని చేసుకుంటాం, కూర్చుంటాం. అట్లా కూర్చుంటేనే 500 చేయగలుగుతాం. ఆ పని ఈ పని చేసుకుంటా. ప్రధానంగా ఇక్కడ ఉండేటటువంటి మహిళలు మేము ఉదయం అంటే ఏదో ఇంటి పని చేసుకున్న తర్వాత మధ్యాహ్నం నుంచి మాకు ఒక చేతి వృత్తి అంటే మా అంతకు మేము సంపాదించుకొని కొంత ప్రభుత్వం నుంచి కూడా సహాయ సహకారాలు అందుతే మేము ఒక పొదుపు యూనియన్గా ఏర్పడి మాకు హెల్త్ సమస్యలకు ఏదైనా వచ్చినా ఆ యూనియన్ నుంచి కొంత సహాయ సహకారాలు అందుతుంది. తర్వాత మేము ఏదైనా ఒక డాక్టర్కి చూయించుకోవాలన్నా గవర్నమెంట్ నుంచి కొంత సహాయ సహకారాలు అందిస్తే చాలా బాగుంటుంది. తర్వాత మాది ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులను చెప్పుకోవడానికి ఒక కీలక వ్యక్తి అంటూ కూడా మాకు కావాలి అంటూ ఇక్కడ ఉన్నటువంటి మహిళలు వాళ్ళ యొక్క బాధలు చెప్తున్నారు. దిస్ ఇస్ కళా, కెమెరామెన్ ధర్మతో, గోపాల్ నగర్, ముంబై.